వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ మన్యంలో మావోయిస్టులు పోలీసుల మధ్య ఎదురుకాల్పులు. 5 కిట్ బ్యాగులు 303 రైఫిల్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన జిల్లా కలెక్టర్. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించిన శశాంక్. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో భారీ ఎత్తున పోలీసుల బలగాలు. మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో విస్తృత తనిఖీలు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. అందజేసిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు. పొంగి ప్రవహిస్తున్న వాగులు వంకలు. డీటెయిల్స్ చూస్తే విశాఖ మన్యంలో మళ్లీ అలజడి మొదలైంది. చాలా కాలం తర్వాత మావోయిస్టులు పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరగడం కలకలం రేపింది. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో పట్టు కోసం మావోయిస్టులు ప్రయత్నాలు ప్రారంభించిన విషయం తెలుసుకున్న పోలీసులు అడ్డుకట్ట వేయాలని వ్యూహం పన్నారు. దీనిలో భాగంగానే 3 రోజుల క్రితం ఏవోబీలోని వంతులగూడ వద్ద మావోయిస్టులు సమావేశం నిర్వహిస్తున్న సమాచారం అందడంతో ఒడిశా పోలీసులు దాడి చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనపై పాడేరు డీఎస్పీ రాజ్ కమల్ మాట్లాడుతూ పెదబాయిలు మండలం గిన్నెలకోట పంచాయతీ లండుల గ్రామ సమీపంలోని పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు చెప్పారు. ఎదురుకాల్పులు జరిగిన సమయంలో 5 కిట్ బ్యాగులు 303 రైఫిల్ స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు. సుమారు 10:30-11 ఆ ప్రాంతంలో పెదబైలు మండలంలోని లండులు గ్రామానికి సమీపంలో ఎదురుకాల్పులు జరిగాయి. అయితే ఈ ఎదురుకాల్పులు జరిగిన తర్వాత ఆ ప్రదేశాన్ని మేము పరిశీలించగా మాకు 5 కిట్ బ్యాగులు, ఒక 303 రైఫిల్ దొరికాయి. అయితే ఇందులో ముఖ్యంగా మేము మీ ద్వారా తెలియజేయాలి అనుకున్నది ఏంటి అంటే, అక్కడ కొంతమందికి గాయాలైనట్టు ఆ ప్రదేశంలో మనకి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే గాయపడ్డారో వాళ్ళు పోలీసులు కానీ లొంగిపోతే మేము మెరుగైన వైద్య సదుపాయం వాళ్ళకి కలగజేసి వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇద్దామని విశాఖ జిల్లా పోలీసు వారు మీ ద్వారా తెలియజేయాలనుకుంటున్నారు. అది ఈ గాయపడిన వాళ్ళు లొంగిపోవాలా, వాళ్ళకి ట్రీట్మెంట్ లేక వాళ్ళు ఒక మీమాంసలో ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు స్వచ్ఛందంగా మాకు లొంగిపోతే వాళ్ళకి పూర్తిగా విశాఖ జిల్లా పోలీసు వారు మెరుగైన వైద్య సదుపాయం అందజేస్తారు. అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ ఎక్కడ సార్? ఎక్కడైతే ఎదురుకాల్పులు జరిగాయో అక్కడ వాళ్ళు ఉన్న ప్రదేశంలో మాకు 5 కిట్ బ్యాగులు, ఒక 303 రైఫిల్ దొరికాయి. వాళ్ళే ఇలా జరిగింది, ఎదురుకాల్పులు జరిగాయి అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వీళ్ళు మన ఏరియాలో ఈ మధ్యకాలంలో తిరగలేదు. వాళ్ళు మనకి ఒక తప్పుడు సమాచారం కూడా ఇచ్చారు. ఏంటి అంటే, ఈ కరోనా ఉంది, మేము రాము, పోలీసుని అటాక్ చేయము, మేము గ్రామాలకు రాము అన్నట్టు వాళ్ళు అప్పుడు మనకి చెప్పారు, ఒక వార్త ఇచ్చారు వాళ్ళు. కానీ వాళ్ళు ఈ టైంలో మళ్ళీ ఎప్పుడైతే ఈ లాక్డౌన్ అది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జిల్లా కలెక్టర్ శశాంక్ ఆకస్మికంగా పర్యటించారు. జమ్మికుంట పట్టణంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. తగు సూచనలు ఇచ్చారు. అలాగే పలు వార్డుల్లో తిరుగుతూ ప్రజలకు కరోనాపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మంత్రి ఈటెల రాజేందర్ ఆదేశాల మేరకు జమ్మికుంటలో కరోనా పరీక్షలు చేయడం జరుగుతోందన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి సామాజిక దూరం పాటిస్తూ కరోనాకు గురి కాకుండా జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ డివిజన్ ఆర్డీఓ బెన్ షాలోన్, తహసీల్దార్ నారాయణ, మున్సిపల్ కమిషనర్ అనిసూర్ రషీద్, చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ దేశిని స్వప్న, డిఎంహెచ్ఓ డాక్టర్ జువేరియా, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు ఈటెల రాజేందర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు జమ్మికుంట మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్పర్సన్, అట్లాగే డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ, ఆర్డీఓ, తహసీల్దార్, సిఐ, అట్లాగే వార్డు కౌన్సిలర్లు, డాక్టర్స్ తోటి హోమ్ ఐసోలేషన్లో ఉన్న వ్యక్తులతోటి మాట్లాడడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎవరికైతే లక్షణాలు లేకుండా ఉంటారో, ఎవరికైతే ఆరోగ్యం
ప్రస్తుతానికి నిలకడగా ఉందో, పాజిటివ్ వచ్చిన తరుణంలో కూడా వారిని హోమ్ ఐసోలేషన్కే వారు ఉంటున్నారు కాబట్టి వారికి హోమ్ ఐసోలేషన్ కిట్ ఇవ్వడం ద్వారా ఇంట్లోనే ఉంటూ వైద్యం చేసుకునే అవకాశం కల్పించడం అయినది. వారి బాగోగులు ఎలా ఉన్నాయి, మున్సిపల్, హెల్త్, అట్లాగే పోలీస్ అండ్ రెవెన్యూకి సంబంధించి సమన్వయం ఎలా ఉంది అన్నది చూడడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. గౌరవ ఆరోగ్య శాఖ మంత్రులు ప్రత్యేక చొరవ తీసుకొని దాదాపు 2000 ర్యాపిడ్ యాంటీజెన్ కిట్స్ని హుజురాబాద్ నియోజకవర్గానికి పంపించడం జరిగింది. కాబట్టి ఏరియా హాస్పిటల్ హుజురాబాద్, సిహెచ్సి జమ్మికుంట, అట్లాగే ఇతర పిహెచ్సిలలో కూడా విస్తృతంగా టెస్ట్లను నిర్వహించడం జరుగుతూ ఉంది. అట్లాగే ఎవరికైతే లక్షణాలు ఉన్నాయో, వయసు రీత్యా పెద్దవారు ఉన్నారో వారిని కూడా హాస్పిటల్కి తరలించడము, అవసరమైన మేరకు పెద్ద ఆసుపత్రులకు కూడా తరలించే ఏర్పాట్లు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే సిహెచ్సి జమ్మికుంటను కూడా ఈరోజు విజిట్ చేయడం జరిగింది. 2 రోజుల క్రితము ఏరియా హాస్పిటల్ హుజురాబాద్ని కూడా విజిట్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పరంగా కరోనాను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్త చర్యలు, వాటికి కావాల్సిన అన్ని స్టెప్స్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. జమ్మికుంట ప్రజల్ని కోరేది ఆందోళన కాకుండా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మన ఆరోగ్యం అన్నది మన చేతుల్లో, మన జాగ్రత్తలతోటే ముడిపడి ఉంది. కాబట్టి అతిగా ఆందోళన పడి ఇబ్బంది పడ్డం ఒకవైపు అయితే, నిర్లక్ష్యంగా పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం మచ్చిపేట గ్రామంలో కొన్ని రోజులుగా మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో భారీ ఎత్తున పోలీసు బలగాలు చుట్టుముట్టి విస్తృత తనిఖీలు చేపట్టారు. డీసీపీ రవీందర్ ఆధ్వర్యంలో పోలీసులు అనుమానితులను తనిఖీ చేసి ప్రశ్నల వర్షం కురిపించారు. పోలీసులు బలగాలు ప్రతి ఇల్లు తనిఖీ చేయడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. బేగంపేట ముత్తారం రహదారి వెంట వెళ్లే వాహనదారులను క్షుణ్ణంగా తనిఖీ చేసి వివరాలను తెలుసుకుని వదిలిపెట్టారు. ఈ సందర్భంగా డీసీపీ రవీందర్ గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ అనుమానితులు కొత్తవారు గ్రామాలకు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజల సంక్షేమం కొరకు, శాంతి భద్రతల కొరకు పోలీసులు నిరంతరం కృషి చేస్తారని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం తల్లాడ మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య పంపిణీ చేశారు. నారాయణపురం గ్రామంలో తెరాస మండల అధ్యక్షుడు వీరమోహన్ రెడ్డి స్వగృహంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ కార్యక్రమం జరిగింది. తల్లాడ మండలానికి చెందిన 10 మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు 7,90,000 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ సామాన్యులకు అనుకోకుండా వచ్చే ఆరోగ్య సమస్యల నుంచి ప్రాణాలు కాపాడుకోవడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కులు మంజూరు చేయడం జరుగుతోందని తెలిపారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం పరచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, జెడ్పీటీసీ దిరిసాల ప్రమీల, వైరా వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ ధూపా టి భద్రరాజు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మార్చులు, మున్సిపల్ ఐటీ శాఖ మార్చులు కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా తల్లాడ్లో క్రిస్టియన్ కాలేజీలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. యాక్చువల్గా ఇది కరోనా టైం అయినా కూడా తలసేమియా బాధితులకు పెద్ద ఎత్తున రక్తదానం ఇవ్వాలనుకున్న సందర్భంలో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి ఒకే రోజు 1000 మందికి బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఆపత్కాల సమయంలో వేరే ఆడంబరాలకు పోకుండా వారి జన్మదిన సందర్భంగా చాలా చోట్ల రోగులకు రక్తం లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి 24వ తారీఖున పెట్టిన రక్తదాన శిబిరానికి యాక్చువల్గా కల్లూరు ఎంపీపీ గారు కూడా ఆ రోజు బాధ్యత తీసుకోవడం జరిగింది. తల్లాడలో పెడుతున్న క్యాంపుకి కల్లూరు, తల్లాడకు సంబంధించిన ఔత్సాహికులంతా కూడా రావాలని విజ్ఞప్తి చేస్తూ, కరోనా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి చెక్కులకు సంబంధించి ఎవరైతే వివిధ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ వర్తించక ఇతర హాస్పిటల్స్లో వైద్యం చేసుకుని ఎవరైతే ఇచ్చారో ఈ యొక్క జనవరి 2020 నుంచి జూన్ 31వ తారీఖు వరకు ఒక సత్తుపల్లి నియోజకవర్గంలో సుమారు 4 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి అందించడం జరిగింది. ఈ వారం రోజుల్లోనే
53 మందికి 35 లక్షల రూపాయల చెక్కులు ఇచ్చాం. ఈరోజు తల్లాళ్ళు ఇచ్చింది 8 లక్షల రూపాయలు. ఒకే ఒక పేషెంట్కి 5,50,000 ఆయన పెట్టుకున్న ఖర్చులో సగం ఇవ్వడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి గారు మానవతా దృక్పథంతో ఈ యొక్క పెద్ద సహాయం చేయడం జరుగుతుంది. సభ్యులు నియోజకవర్గ వ్యాప్తంగా ఎవరైతే యాక్సిడెంట్స్ అయ్యో లేకపోతే మిగిలినటువంటి జబ్బుల బారి పడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా భారీ ఎత్తున తన యొక్క పరిధిలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి 5 మండలాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ని తీసుకొచ్చి ప్రతి నెల ఎక్కడో చోట ఏదో మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్కు పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇది గౌరవ శాసనసభల యొక్క ప్రత్యేక దృష్టికి నిదర్శనం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు నిన్న మొన్న కూడా ముఖ్యమంత్రి గారిని కలిసినట్టు పేపర్లో చూశారు అందరూ. నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ ఏకరవు పెట్టి వారికి ఒక వినతి పత్రం ద్వారా సమస్యలన్నింటినీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ఈ నియోజకవర్గ సమగ్రాభివృద్ధి ప్రధానమైనటువంటి లక్ష్యంగా మరి గౌరవ శాసనసభ్యులు భావిస్తూ వారు ఆ మేరకు పనిచేస్తూ ఉన్నారు. ఏపీ రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కొన్ని చోట్ల కుండపోత వర్షం పడింది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో కురిసిన వర్షాలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు ఇళ్లలోకి వర్షం నీరు చేరడంతో పాటుగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో పాటు ఉత్తర కర్ణాటక నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో రాగల 3 రోజులు కోస్తా, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తారు వానలు కురిసే సూచనలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కోస్తాంధ్రలో కూడా విస్తారంగా వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. కామారెడ్డి మండలం తిమకపల్లి గ్రామంలో కొంతమంది గుర్తు తెలియని దుండగులు అంబేద్కర్ విగ్రహానికి బురద నీరు చల్లటాన్ని ఖండిస్తూ అంబేద్కర్ను అవమానపరిచిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని కామారెడ్డి జిల్లా బిక్నూరు మండలంలో దళిత నేతలు నిరసన తెలిపారు. అదేవిధంగా గుంటూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహం తీసి రాజశేఖర్ విగ్రహం పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని, దానిని కూడా అడ్డుకుంటామని తెలిపారు. దుండగులను వెంటనే అరెస్టు చేయకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి శంకర్, అంబేద్కర్ సంఘ ఉపాధ్యక్షులు రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తిమ్మకపల్లి గ్రామంలో జరిగినటువంటి సంఘటన దుర్మార్గులు బాబా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంపై బురద జల్లి మట్టి కొట్టిన దుండగులను అరెస్ట్ చేయాలని మేము బిక్నూరులో డిమాండ్ చేస్తున్నాము. అంతేకాదు చిప్పాపూర్ సంఘటన కూడా సాక్ష్యాధారంతో దొరికినప్పటికీ కూడా అరెస్ట్ చేయడం లేదు. అది కామారెడ్డి డిఎస్ నిర్లక్ష్యం వల్ల అది చులకన తీసుకొని ఈరోజు తిమ్మకపల్లి కూడా జరిగింది. ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయని ఎడలా పెద్ద ఎత్తున ఆందోళన క్రమాలు చేపడతాము. నిన్నగాక మొన్న గుంటూరు జిల్లా బాపట్లలో కూడా అంబేద్కర్ విగ్రహం తీసి రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టాలని చెప్పి నిర్ణయాలు జరుగుతున్నాయి. అది ఎన్ని రోజులకుండా మేము అడ్డుకుంటామని మేము తెలియజేస్తున్నాము. కనుక ఈ లోకల్లో జరుగుతున్న సంఘటన, కామారెడ్డి జిల్లాలో జరుగుతున్న సంఘటనలో నిన్న జరిగిన తిమ్మకపల్లి జరిగిన అంబేద్కర్ విగ్రహంపై బురద కొట్టిన దుండగులను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే వాస్తవానికి మన తిప్పపల్లిలో జరిగిన సంఘటన డిఎస్పీ నిర్లక్ష్యం వల్ల మాకు జరుగుతుందని
ప్రూఫ్ అవుతుంది. ఎందుకంటే సాక్ష్యాధారాలతో సహా అబ్బాయి దుండగులు దొరికిరు కాబట్టి వాళ్ళు ఇంతవరకు రిమాండ్కి పంపలేదు. దొరికిన కాబట్టి రిమాండ్కి పంపలేరు. అది చురుకాన్ని తీసుకొని వేరే గ్రామాల్లో కూడా జరుగుతుంది కాబట్టి ఇది డిఎస్పీ నిర్లక్ష్యమే మేము తెలియజేస్తూ ఇటువంటి పునరావృతం కాకుండా రేపో మాపో కార్యాచరణ పెద్ద ప్రకటిస్తాము. అంబేద్కర్ ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు పెద్దగానే ఈ కరోనా లాక్డౌన్ వల్ల కొద్దిగా డిస్టెన్స్ పాటించి కొద్దిగా మేము జరుగుతుంది. అయినప్పటికీ కూడా మేము ఈ తొందరలోనే కార్యాచరణ ప్రకటిస్తే పెద్ద ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అత్తింటి వారే హత్య చేశారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తల్లి మృతదేహం వద్ద రోధిస్తున్న 11 నెలల బాబును చూసి స్థానికులు సైతం కంటతడి పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. और हमारी लड़की यूसुफपुर की रहने वाली लड़की है। एमएस मक्ता राजभवन मक्ते के रहने वाला लड़का है मोहम्मद उमर नामी। लड़की का नाम शादिया तरन्नुम है और क़त्ल करके खुदकुशी की शक्ल देने की कोशिश की गई है और पंजागुट्टा पीएस लिमिट में एक केस दर्ज किया गया है और डेक्कन हॉस्पिटल को पहुंचाकर हॉस्पिटल को ले जाने से पहले बच्ची का इंतकाल हो गया था, ये डॉक्टर्स का कहना है। और बच्ची को बहुत ज़्यादा जुल्म था। बच्ची को हर महीने 2 महीने में पैसे लाओ बोल के बोलते थे और हम 1-2 पैसे दिए भी। अब हर वगैरह लाखों रुपए लाओ और जोड़े के रकम इतने दिए तुम लोग, उतने दिए तुम लोग। हर छोटी से छोटी बात, बड़ी से बड़ी बात की बच्ची को टॉर्चर था। और बच्ची जो है ना सह के जो है ना, और बच्ची जो है ना हमारी खुदकुशी करने का इरादा बिल्कुल नहीं रखती थी। बच्ची को जो है ना कत्ल करके जो है ना उसको खुदकुशी की सूरत शक्ल में दिखाया जा रहा है और ये कत्ल है। और हम पहुंचने से पहले बच्चे का इंतकाल हो गया था। 8:21 को मेरे को फ़ोन आया। लड़के के बड़े भाई फ़ोन करके बोले और ऐसा इमरजेंसी है, आप जल्दी डेक्कन हॉस्पिटल को पहुँचे, यशोदा हॉस्पिटल की गली में बोल के। जब मैं पहुँचा 6 दिन हो गया आज तक मेरी बच्ची को हर दिन खाने को सताए, हर दिन नींद को सताए। उन लोग 2 बजे 3 बजे रात तक सोने नहीं देते थे। लॉकडाउन हुए जब से अब तक बच्चे के दूध से लेके पैम्पर का खर्चा मैं उठा रही हूँ। शादी में 50,000 रुपये जोड़े की रकम दी मैं, 1 लाख पूछे थे। फ़कीरों के है तुम्हारे अम्मा बाबा बोल के बार बार टॉर्चर करे मेरी बच्ची को। फिर पैसे पूछे तो 2 बार 10-10 हज़ार रुपये दी मैं। अब फिर जिम डालता हूँ 1 लाख रुपए दियो बोले मेरे को, मैं कहाँ से ला के दियो? मेरी बच्ची को मार दिए, घर के पूरे मिल के मारे मेरी बच्ची को। 2 जेठा, 1 जिठानी, 1 देवर, सास और उसका शौहर और उसके रूम के बाजू की किराएदारनी, उसका नाम अनीस बेगम है। उन्हें और एक रिश्ता लगाती हूँ, उम्र की शादी करो आंटी। इन्हें बहुत कैसी की छू दिख रही, इन्हें जरा भी जोड़ा नहीं दिख रहा, इसको छोड़ो बोली थी, वहाँ का तमीज कर दी। मेरी बच्ची तुम जो बोलना है बोलो। కామారెడ్డి మండలం తిమ్మకపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి బురద పేడ కొట్టడంపై కామారెడ్డి జిల్లా బిక్నూరు మండలం తిప్పపూర్ గ్రామంలో దళిత నేతలు నిరసన చేపట్టారు. ముంబైలో అంబేద్కర్ రాజగృహంపైన దాడి, తిమ్మకపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహంపై జరిగిన దాడి, తిప్పపూర్ గ్రామంలో అంబేద్కర్ను అవమానించిన సంఘటనలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ ఇంటిపై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండల్ తిమ్మకపల్లిలో జరిగిన సంఘటన విషయంలో చాలా బాధాకరం. మన అగ్రకులాలపై ఇంకెంతకాలం ఈ దౌర్జన్యం అర్థం కావట్లేదు. మొన్ననేమో రాజగృహంపై మన ముంబైలో రాజగృహంపై దాడి చేశారు. అదేవిధంగా మొన్న తిప్పపూర్లో, ఈరోజు తిమ్మకపల్లిలో ఈ విధంగా అంబేద్కర్పై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపైన చట్టం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎలాంటి చర్య తీసుకుంటలేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎందుకు వీటిపై చర్యలు తీసుకుంటలేదో అర్థం కావట్లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్పై జరుగుతున్న చర్యలను అక్కడ పెండగొట్టి ఇలా తిమ్మకపల్లిలో ఘోరం చేశారు. వారిని కూడా దుండగులను పట్టుకొని అరెస్ట్ చేయాలని ఎస్ఐ, సిఐ, కానిస్టేబుల్ కానీ ఎవరైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ అంతా సహకరించి వారిని పట్టుకోవాలన్న దుండగులను పట్టుకొని అరెస్ట్ చేయాలని, అదేవిధంగా తిప్పపూర్లో
రెడ్ హ్యాండ్గా దొరికినప్పటికీ వాళ్ళని ఇంకా కస్టడీలోను వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయలేదు, వాళ్ళని ఇంకా జైలుకి పంపలేదు. మరి అది ఏందో మాకు అర్థం కావడం లేదు. నిజంగా పోలీసు యాజమాన్యం దానిపై దృష్టి సాధించాలని, మరి డిఎస్పీ కూడా దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ విధంగా ఇంకా ఎక్కడైనా జరిగితే మేమంతా కలిసి మా దళిత సంఘాలు, అంబేద్కర్ దళిత సంఘాలు, అన్ని బీసీ ఎస్సీ అన్ని దళిత సంఘాలు మేము తప్పకుండా దీనిపై కఠిన చర్య తీసుకుంటామని, పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేపడతామని మేము ఖండిస్తున్నాం. ఎవరైతే అంబేద్కర్పై దౌర్జన్యంగా మాట్లాడుతున్నారో, దౌర్జన్యాలు చేస్తున్నారో, దాడులు చేస్తున్నారో, అంబేద్కర్ విగ్రహాలపై అంబేద్కర్ కోసం తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా మాకు తెలియదు, కానీ ఇలా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని, ఎక్కడ ఏమి జరిగినా వెంటనే వాళ్ళను కఠినంగా శిక్షించాలి, అంబేద్కర్పై దౌర్జన్యాలు ఆపాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాం. జై భీమ్. జై భీమ్. జనగామ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ముంబైలో అంబేద్కర్ రాజగృహంపై జరిగిన దాడికి నిరసనగా దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సామాజిక పరివర్తకులు, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, మహజన నేత మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ గృహంపై దాడి చేసిన వ్యక్తులపై వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని, కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. పెద్దలందరికీ ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారితో మానవాళి ప్రమాదం పడ్డ ఈ సమయంలోనే భారతదేశంలో ఆ ప్రమాదం రోజు రోజు పెరుగుతూ ప్రతి నిత్యం దేశ ప్రజలందరూ ఆందోళన ఉన్న సమయంలో మరొక వైపు దళితుల మనోభావాలను దెబ్బతీసే విధంగా, దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా జరుగుతున్న ప్రపంచంలోనే మేధావైన కొన్ని వందలు వేల సంవత్సరాలుగా కారు చీకట్లో బతికిన ఈ దళిత పేద వర్గాలకు ఒక వెలుగును చూపెట్టిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటి మీద 7వ తారీఖు నాడు రాత్రి దాడి జరిగింది. ఈ దాడిని నిరసిస్తూ ఎంఆర్పిఎస్ మొత్తం అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కలిసి వచ్చే ప్రతి ప్రజా కుల రాజకీయ పక్షాలన్నింటినీ కలుపుకొని నిరసన కార్యక్రమాలు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మొత్తం దక్షిణాదిలోనూ నా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాను. దయచేసి నా జాతి, నా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల మేధావులు, ప్రజలందరూ దయచేసి ప్రధానంగా 5 డిమాండ్ల గురించి నేను వ్యక్తం చేస్తున్నాను. 1, కేంద్రం మరియు మహారాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ ఇంటి మీద జరిగిన దాడి కేసును వెంటనే సిబిఐకి అప్పచెప్పాలి. 2, అంబేద్కర్ మీద ఇంటి మీద జరిగిన దాడిని, అంబేద్కర్ రాజగృహాన్ని ఒక మెమోరియల్గా ప్రకటించి దానికి పూర్తి స్థాయి రక్షణ, ప్రథమ శ్రేణి రక్షణ భద్రత కల్పించాలి. 5, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కుటుంబ వారసులు ఎవరైతే ఉన్నారో ఆ ఇంట్లో జీవిస్తున్న వారసులు, అక్కడ కోడల నుంచి మొదలుకొంటే మన్మడైన ప్రకాష్ అంబేద్కర్ నుంచి మొదలుకొంటే మొత్తం కుటుంబ సభ్యులు అదే రాజగృహంలో ఉంటున్నందున వారందరికీ ఈ దేశ ప్రముఖులకు 10 మంది చూడకుండా ఆ వ్యక్తి ఒక మహనీయుడు, ఆ వ్యక్తి ఒక రాజ్యాంగ నిర్మాత, ఆ రాజ్యాంగమే ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్నది. కాబట్టి అంబేద్కర్ ఇంటి మీద జరిగిన దాడిని రాజ్యాంగం మీద జరిగిన దాడిగా, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ మీద జరిగిన దాడిగా కేంద్రం మరియు మహారాష్ట్ర ప్రభుత్వం చూడాలి. అందుకన్న ప్రకారంగా 4 వ్యవస్థల స్తంభాల మీద ఆధారపడి ఉన్నది. 1, చట్టసభలను. రేపల్లెలో జూలై 23 నుండి 10 రోజుల వరకు పూర్తిగా లాక్డౌన్ విధించారు. ఈ సందర్భంగా రేపల్లె పట్టణ సీఐ ఎస్ సాంబశివరావు మాట్లాడుతూ ప్రజలు తమకు కావలసిన నిత్యావసర సరుకులు, కూరగాయలు ఏమైనా 10 రోజులకు సరిపడా తీసుకోవాలని తెలియజేశారు. దయచేసి ప్రజలు బయటకు తిరగవద్దని, వ్యాపారస్తులు కూడా తమకు సహకరించాలని కోరారు. రేపల్లె పట్టణ ప్రజలకు
అదేవిధంగా మా పరిధిలో వచ్చేటువంటి గ్రామాల ప్రజలకు, అదేవిధంగా చుట్టుపక్కల మండలాల ప్రజలందరికీ కూడా రేపల్లె పట్టణ సీఏగా మా విజ్ఞప్తి. మనందరికీ తెలుసు, గత కొన్ని రోజులుగా మనం గమనించిన దాని మీదట ఇప్పుడు 10 కేసులు రేపల్లె పట్టణంలో కానీ విలేజెస్లో కానీ కలిపి మొత్తం 10 కేసులు నమోదయ్యాయి. అందులో 2 డెత్ కేసెస్ ఉన్నాయి, అంటే 2 చనిపోవడం అన్నది జరిగింది. సో దీన్ని బట్టి నాకు వచ్చినటువంటి అబ్జర్వేషన్ మేరకు కరోనా నిబంధనలు సడలించిన తదుపరి ఇది పబ్లిక్ మూవ్మెంట్ బాగా రోడ్డు మీద ఎక్కువైపోయింది. చాలామంది యూత్ కూడా అన్వాంటెడ్గా ఎలాంటి పని లేకుండా రోడ్ల వెంబడ తిరుగుతూ ఉన్నారు. చాలామంది బర్త్డే ఫంక్షన్స్ అని, అదే క్రికెట్ మ్యాచ్లని, తర్వాత పేకాటలు, కోడి పందాలని హ్యూజ్ గ్యాదరింగ్ వస్తూ ఉంది. మాకు ఇప్పుడు వచ్చిన 2 కేసుల్లో కోడి పందాల దగ్గరికి వెళ్ళినట్టుగా వాళ్ళకి చెప్పకపోయినప్పుడు కూడా మాకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం మేరకు కోడి పందాల దగ్గరికి ఎవరైతే వెళ్ళారో వాళ్ళ వల్ల 2 కేసులు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఒకటేమో స్టీల్ కొట్లు, రెండోదేమో వలలు నెట్ అమ్మేటువంటి కొట్లు. ఈ రెండింటి వల్ల వచ్చింది. అంటే అక్కడ రోజుకి 100-200 మంది వస్తారు. స్టీల్ కొట్లు కూడా రోజుకు 50 మంది 100 మంది అలా వస్తారు. సో ఈ గత నెల రోజులుగా కానీ లేదా 20 రోజులుగా కానీ ఎక్కువ గ్యాదరింగ్ రావడం, వీళ్ళలో గ్లౌజ్ కానీ మాస్క్ కానీ ఏదో ఒక రోజు వేసుకోకుండా మర్చిపోయినటువంటి సందర్భాల్లో వచ్చినటువంటి వ్యక్తుల్లో ఏదో ఒక వ్యక్తికి కరోనా ఉంటే తప్పనిసరిగా దానికి అటాక్ అయిందని మేము అనుకుంటా ఉన్నాం. సో వ్యాపార సంస్థల వారందరూ కూడా ప్రత్యేకంగా గమనించాల్సింది ఏంటంటే, మీ వ్యాపారంలో బిజీగా నిమగ్నం అయిపోయినప్పుడు ఏదైనా కరోనా పేషెంట్ వచ్చినప్పుడు అతను ఇచ్చేటువంటి మనీ వల్ల కానీ, లేదా అతను మీతో మాట్లాడే విధానం వల్ల కానీ, లేదా మీరు అతనికి డబ్బులు ఇచ్చేటప్పుడు అతని చేతులు కలపడం వల్ల కానీ, కాసేపు ఎక్కువసేపు లెంగ్తీ కన్వర్జేషన్ వల్ల కానీ కరోనా వస్తున్నట్టుగా మాకు అబ్జర్వేషన్లో వచ్చింది. చాలామంది మనం చూసాం, బేతపూడి కేసులో క్లోజ్ కాంటాక్ట్లో ఉన్నప్పటికీ కూడా రాలేదు. అంటే మాస్క్ పెట్టుకొని గ్లౌజ్ పెట్టుకొని ఉన్నారు కాబట్టి ఆవిడ, అలా రక్తబంధువులు కూడా రాలేదు. అదేవిధంగా చాటర్గడ్డ కేసులో కూడా మనం చూసాం, ఓన్ కిడ్స్ తల్లి తండ్రితో పాటు కారు అంతా హైదరాబాద్ నుంచి చాటర్గడ్డ దాకా జర్నీ చేశారు. జర్నీ చేసినప్పుడు కూడా ఆ పిల్లలిద్దరు కూడా నెగిటివ్ రావడం అన్నది జరిగింది. అదేవిధంగా తద్వారా మిగతా తమ్ముడు పిల్లలు కూడా నెగిటివ్ రావడం అన్నది. చిత్తూరు జిల్లా మదనపల్లెలో గల విద్యుత్ సబ్స్టేషన్లో అగ్ని ప్రమాదం జరిగింది. సాంకేతిక లోపంతో చెలరేగిన మంటలు 2 గంటల పాటు అదుపులోకి రాలేదు. అగ్నిమాపక సిబ్బంది, విద్యుత్ అధికారులు మంటలు అదుపు చేశారు. సాంకేతిక లోపంతో మంటలు చెలరేగాయని విద్యుత్ శాఖ ఈఈ విజయన్ తెలిపారు. సుమారు 12 లక్షల విలువైన ఆస్తి యంత్రం కాలిపోయిందని తెలిపారు. 2 రోజుల క్రితం టెక్నికల్ సిబ్బంది మరమ్మత్తు చేశారని, అయినా సాంకేతిక సమస్య తలెత్తి ఒక్కసారిగా మంటలు చెలరేగాయన్నారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ మన్యంలో మావోయిస్టులు పోలీసుల మధ్య ఎదురుకాల్పులు. 5 కిట్ బ్యాగులు, 303 రైఫిల్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన జిల్లా కలెక్టర్. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించిన శశాంక్. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో భారీ ఎత్తున పోలీసుల బలగాలు. మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో విస్తృత తనిఖీలు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. అందజేసిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు. పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.